ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక కాంపిటేటివ్ కోడింగ్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఆ ప్రిపేర్ అవ్వడానికి ఏమేమి మనకి రిసోర్సెస్ కావాలనే దాని మీద ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి కాంపిటేటివ్ కోడింగ్ దేనికి ఉపయోగపడుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు మీరు నాకు సపోర్ట్ చేయడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళి మనం చూసిన అందరూ సిఎస్సి అనుకుంటూ ర్యాట్ రేస్లో పడిచేస్తున్నారు. సో నువ్వు కూడా అలా ఒకవేళ సిఎస్సిలో జాయిన్ అయిపోయావు, ఓకే ఇప్పుడు ఏం పర్లేదు, నువ్వు ఇంకా ఏం చేయలేవు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, ఏదైతే ర్యాట్ రేస్ ఉందో ఆ ర్యాట్ రేస్ నుంచి నువ్వు ఒక యూనిక్గా ఉండాలనుకుంటే అప్పుడు నువ్వు కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తావు. అందరూ స్టార్ట్ చేస్తారు కోడింగ్, కానీ కొంతమంది మాత్రమే కాంపిటేటివ్ కోడింగ్ వైపు వెళ్ళి కొంచెం వాళ్ళ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకుంటారు. సో నువ్వు కూడా అలా చేయాలనుకుంటే వీడియో లాస్ట్ దాకా చూడు, నీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నువ్వు కాంపిటేటివ్ కోడింగ్ జర్నీ ఏదైతే ఉందో అది పూర్తి అయ్యేసరికి నువ్వు డేటా స్ట్రక్చర్ చదివి బాగా నేర్చుకుంటావు. దానివల్ల నీకు యూజ్ ఏంటంటే ఏ పెద్ద కంపెనీస్ అయినా సరే, ఎంత పెద్ద కంపెనీస్ అయినా, ఎంత పెద్ద హెచ్ఆర్స్ అయినా సరే అడిగే క్వశ్చన్స్ ఏంటి, డిఎస్ఏ నుంచే ఎక్కువ అడుగుతారు. సో నీవు డిఎస్ఏ ఫుల్ క్లారిటీగా నువ్వు కాంపిటేటివ్ కోడింగ్ కోసం అని నేర్చుకుంటావు కాబట్టి అది నీకు జాబ్ రోల్కి కూడా ఉపయోగపడుతుంది. సో చాలా వరకు ఎందులో చూసుకున్నా డిఎస్ఏ వాడతారు. అలానే నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే డిఎస్ఏ నువ్వు నేర్చుకోవాల్సింది తప్పదు ఇంకా. సో నువ్వు ఆ డిఎస్ఏ ఏదైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటావో అది నీకు ఏదైతే నువ్వు జాబ్ రోల్కి అప్లై చేస్తావో అందులో నీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మేబీ మొత్తం డిఎస్ఏ మీదే చాలా వరకు అడుగుతారు కాబట్టి నీకు అందులో జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. తర్వాత వీటితో పాటు మీరు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని ఉంటాయి. సో మీ టైం కాంప్లెక్సిటీ నేర్చుకోవడం వల్ల మీకు ప్రాబ్లం అనేది ఇచ్చిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఎంతసేపట్లో చేయగలుగుతున్నారు అనేది మీకు టైం కాంప్లెక్సిటీలో తెలుస్తుంది. అలానే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా నేర్చుకోండి. దాంతోపాటు మీరు షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారో దానికి తగ్గట్టు షార్ట్ కట్స్ అనేది నేర్చుకోవడం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. మీరు మెయిన్గా కోడింగ్ కాంపిటీషన్స్లో చూసేది ఏంటంటే టైం కాల్కులేట్ చేస్తారు. ఎవరైతే ముందు సబ్మిట్ చేశారో ఆ గ్రూప్ విన్నర్స్ కింద చేస్తారు కాబట్టి మీరు టైం అనేది సేవ్ చేసుకోవాలి. నువ్వు కాంపిటేటివ్ కోడింగ్స్ ఏదైతే చేస్తావో అందులో ప్రైజ్ మనీ అనేది వస్తుంది. నువ్వు ఏదైతే పెద్ద పెద్ద హ్యాకథాన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తావో వీటి వల్ల నీ రెజ్యూమ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇందుకు కాంపిటేటివ్ కోడింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ నువ్వు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకో. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పైథాన్ కానీ, జావా కానీ, అనేది C++. ఎందుకంటే ఈ మూడింటిని కాంపిటేటివ్ కోడింగ్లో ఎక్కువగా వాడతారు. సో దీని మీద నువ్వు బాగా ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లో బాగా నువ్వేం చేస్తావంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకో. దాని మీద హ్యాకర్ ర్యాంక్ కానీ, లీడ్ కోడ్ కానీ, కోడ్ చెఫ్లో కానీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయి, నీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తావంటే అడ్వాన్స్గా నేర్చుకో. అంటే ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు, అప్లికేషన్స్ ఏంటి, దేనికి యూజ్ అవుతుంది అనే దాని మీద బాగా స్టడీ చేయి అండ్ లాజిక్ బిల్డింగ్ చేసుకో. దాని తర్వాత నువ్వేం చేస్తావంటే బేసిక్గా డిఎస్ఏ అనేది మొదలెట్టు. నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకున్నావో ప్రీవియస్గా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో డిఎస్ఏ అనేది మొదలెట్టు. నన్ను అడిగితే నేను పైథాన్తో నేర్చుకోమంట. ఎందుకంటే ఇది పైథాన్ అనేది వెబ్ డెవలప్మెంట్లో కానీ, అలాగే బ్యాక్ ఎండ్లో కానీ, వెబ్ డెవలప్మెంట్లో సో మెనీ అప్లికేషన్స్లో పైథాన్ అనేది వాడతారు. అలానే 2025లో కూడా పైథాన్ అనేది డిమాండింగ్ స్కిల్లో ఉంది. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ ఏఐలో కూడా పైథాన్ అనేది వస్తుంది. సో నువ్వు పైథాన్తో స్టార్ట్ చేయి. తర్వాత బేసిక్ డిఎస్ఏ నేను కింద డిస్క్రిప్షన్లో కాన్సెప్ట్స్ ఇస్తాను. ఏ కాన్సెప్ట్స్ ఇచ్చానో అవి మాత్రం ప్రాక్టీస్ చేయి. వాటికి సంబంధించిన సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ సబ్ కాన్సెప్ట్స్ నువ్వు బాగా నేర్చుకో. ఆ కాన్సెప్ట్స్ ఏవైతే నేర్చుకున్నావో దాని మీద నుంచి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయి. అక్కడ హ్యాకర్ ర్యాంక్ కానీ, లీడ్ కోడ్ కానీ, కోడ్ చెఫ్లో కానీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయి. దాని తర్వాత నువ్వేం చేస్తావు, మెల్లగా కాంపిటేటివ్ కోడింగ్ ఎక్కడైతే ఉందో, కాన్సెప్ట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ కాన్సెప్ట్స్కి నువ్వు అప్లై చేయడం మొదలెట్టు. దాని తర్వాత మెల్లగా నువ్వు ప్లేస్ అవుతూ ఉంటావు. తర్వాత నీకు లాజిక్ బిల్డింగ్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఫస్ట్ వీక్ నుండి సెకండ్ వీక్ లోపు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంచుకున్న తర్వాత దాన్ని బాగా నేర్చుకో. కాన్సెప్ట్స్ అనేవి బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయి. దాని తర్వాత డిఎస్సి బాగా నేర్చుకున్న తర్వాత నువ్వు కాంపిటేటివ్ కోడింగ్కి అప్లై చేస్తుండే. ఎక్కడంటే హ్యాకథాన్స్ ఉన్నాయో పార్టిసిపేట్ చేయి. తర్వాత వరల్డ్ వైడ్గా జరుగుతాయి హ్యాకథాన్స్ అనేవి, లైక్ ఫేస్బుక్ కంపెనీ, అలానే గూగుల్. ఇందులో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మీకేమవుతుంది, నువ్వు ఏదైతే నేర్చుకున్నావు డిఎస్ఏ ప్లస్ కోడింగ్, కాంపిటీషన్ కోడింగ్, అందులో వచ్చిన సర్టిఫికేషన్స్, నీకు ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. నువ్వు అందులో వరల్డ్ వైడ్గా కనెక్ట్ అవుతావు కాబట్టి పెద్ద పెద్ద హెచ్ఆర్స్ అనే వాళ్ళు వస్తారు. అలానే మీకు చాలా మంది పెద్ద కోడర్స్ అనే వాళ్ళు వస్తారు. 2000 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళు, పెద్ద ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు చాలా మందిని మీట్ అవుతాయి. నీకు అలానే కనెక్షన్స్ అనేవి పెరుగుతాయి. నీకు
నువ్వు ఏదైనా కంపెనీ రోల్కి వెళ్ళాలనుకున్నా అక్కడ వాళ్ళని రిఫరల్గా తీసుకొని నీకు రిఫర్ చేయమని కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి, జాబ్ ఇస్తారు. సో దీనికోసమని నువ్వు కష్టపడు. అలానే ఎలా నేర్చుకోవాలి అనేది కూడా చెప్పాను ప్రీవియస్గా. సో నీకు వీడియోస్ కానీ డిఎస్సి నేర్చుకోవడానికి, అసలు కోడింగ్ నేర్చుకోవడానికి ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా చెప్పాను. ఆ వీడియోస్ నీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్స్ ఇస్తాను. అలానే నీకు కాన్సెప్ట్స్ ఏం కావాలన్నా సరే డిఎస్ఏ కాన్సెప్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏదైతే కోడింగ్ చేస్తున్నారో దాంట్లో మనకి కోడ్ షాప్లో 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్స్ ఉంటాయి. నువ్వు వీక్ వైజ్గా బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ దాకా వెళ్ళేసరికి 2000 ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసేసరికి నువ్వు ఒక కాంపిటేటివ్ కోడర్ అయిపోతావు, ప్రో కోడర్ కూడా అయిపోతావు. నువ్వు వేరే వాళ్ళకి టీచ్ చేసే కెపాసిటీ కూడా నీకు వస్తుంది. సో నువ్వు 5 స్టార్కి వెళ్ళే టార్గెట్ పెట్టుకో, దానివల్ల నీకు లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది, నీకు జాబ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే వీడియో, ఎవరైతే కోడింగ్ నేర్చుకోవాలి కాంపిటేటివ్ కోడింగ్తో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో అలానే మన వీడియోని లైక్ చేసుకో, మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. 2025లో ఇంకా మంచి కంటెంట్ వస్తుంది, ఇచ్చి పడేద్దాం. థ్యాంక్ యూ.